మేరే ప్యారే దేశవాసియో అని స్పీచ్లు దంచే మోడీ సారు అదే దేశవాసియోకి అసలు దేశంలో ఏమైతున్నది, మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ పవర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చేస్తుండా ఏంది అనేది నిన్న సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఉత్తరప్రదేశ్లో గాలి తుఫాను వచ్చి చచ్చిపోయిన 100 మందికి నా సంతాపం చెప్తున్నా అనుకుంటా మోడీ సార్కు రష్యా ప్రెసిడెంట్ రాసి పంపే వరకలా ఎక్కడో రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఆయనకు తెలిసిన ముచ్చట ఈడ సెలబ్రిటీల ఇండ్లల్లా లీడర్ల ఫామ్ హౌస్లల్లా ఎప్పుడు ఏమైతుందని గప్పాలు కొట్టే హిందీ ఇంగ్లీష్ ఛానళ్ళు నేషనల్ మీడియాకు కూడా తెలియదంటే అదే ఇచ్చేంత్రం మరి. ఎలక్షన్ రాగానే ఫోటోలు వీడియోలతో ప్రచారం చేసుకున్నట్ల మోడీ సార్ తరీకనే అలాగా కెమెరాలతో మ్యాజిక్ చేసుట్లా పీఎం సార్ను మించిన లేరు అనుకుంటే మస్తు మంది కామెంట్లు చేస్తుంటారు. కానీ అదే మోడీ సార్ మాత్రం అలా పార్టీ పాలన రాష్ట్రాల్లో ఏమైతుంది, పబ్లిక్ ఏం తిప్పలైతుంది అనేది జనాలకు తెలియదు, పబ్లిక్లో ప్రచారం కాదు. అదే మ్యాజిక్. సార్ అనుకూల మీడియా కూల్గా ఇటువంటి ముచ్చట్లను దాచిపెడుతుంది మరి అనుకుంటా గట్టిగానే గరం అవుతుంది నేటి జనాలు. ఒక ఈ ముచ్చటనే కాదు, ఉత్తరప్రదేశ్లో తీరే ఏ రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉన్నా కానీ పబ్లిక్ కష్టాల గురించి పేపర్లలో పెన్ను పట్టి రాయరు. ఛానళ్ళలో చర్చలు కాదు కదా, స్క్రోలింగ్ కూడా రావు అనుకుంటా నిచ్చే పేపర్ చదివేటోళ్ళు టీవీలు చూసేటోళ్ళు గుల్గబట్టారు. ఇప్పటికే కమలం పార్టీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో ఇదే ముచ్చట చూస్తున్నాం కదా. ఇప్పటిదాకా బయటకు వచ్చిన ముచ్చట్లన్నీ కూడా సోషల్ మీడియా చేయంగా చేతుల్నయంగా షేర్లుగా తెలిసిన ముచ్చట్లే అనుకుంటా కామెంట్లు చేయబట్టి నేటి జనాలు. కమలం సర్కార్లు ఉంటే ఖచ్చితంగా అక్కడ పబ్లిక్ బీజేపీ ఏల్బడలే ఎసొంటి తిప్పలు పడుతున్నారు, ఏం సౌలతులు లేక విలవిల్లాడిపోతున్నారు, అసలు ఆడ ఏమైతుంది ఇవేం రాయరు, బయట ప్రపంచానికి బాజాబ్తో తెలియనీయరు అని అనుకుంటా కట్టల కామెంట్లు చేసి తిప్పబట్టిరిగా. ఇందుకు కాదు రాహుల్ గాంధీ గోధీ మీడియా అని గట్టి కరుచుకునేది. మోడీ జస్ట్ వంగమంటే మీడియా ఏకంగా సాగిలబడుతుందిగా. అయినా ప్రకృతి విపత్తు వచ్చి చచ్చిపోయిరా, దాన్ని చూపించేందుకు ఏమున్నది. మీ బీజేపీ ఏలుబడి ఉన్న రాష్ట్రాల కట్టిన బిల్డింగ్లు బ్రిడ్జీలు రోజుకోటి కూలుతున్నాయి. ఈ 100 మంది పాపం అట్లా జీవిడిచిన వాళ్ళు కాదు కదా అని అనుకుంటే ఆ వీడియోలను పెట్టి ట్రోల్ చేస్తున్న జనాలు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ పవర్ లేకున్నా కానీ పరిస్థితి గట్టనే ఉందని అనుకుంటా ఈ స్టేట్ పబ్లిక్ కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. బండి భగీరథ్ పోక్సో కేసు ముచ్చట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్లు పేపర్లు అన్ని కూడా సైలెంట్గా ఉంటే సోషల్ మీడియా చేయగానే ఏ పూట కాపూట అప్డేట్లు, కేసు ఏం దాకొచ్చింది, ఎవరు ఎన్నుకోండి, ఏమేమి నడిపిస్తారు అనేవన్నీ తెలుస్తున్నాయి అనుకుంటా యూపీ ముచ్చటకు ఇక్కడ మీడియా తీరుకు లింకు పెట్టి ఇరుగమర అరుచుకుంటారు జనాలు.